హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నా వీడియోస్ అందరికీ నచ్చుతున్నాయి కదా, ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తున్నారు కదా. అయితే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటో చూడండి. ఇదేంటి అనుకుంటున్నారా? బూడిద గుమ్మడికాయ తీసుకొచ్చింది అనుకుంటున్నారా? ఎంతో పెద్ద సైజు కష్టపడి మోసుకొచ్చానండి. మీకు దీంతో ఒక మంచి డిష్ చేసి చూపిద్దామని. చూడండి, దీంతో ఇప్పుడు బూడిద గుమ్మడికాయ మజ్జిగ పులుసు చాలా బాగుంటుందండి. బూడిద గుమ్మడికాయ అంటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. హై బీపీ ఉండేవాళ్ళు కూడా రోజు దీంతో జ్యూస్ చేసుకొని తాగారంటే బీపీ కంట్రోల్కి వస్తుంది. అలాగే డైట్ చేయాలనుకునే వాళ్ళకి దీనిలో క్యాలరీస్ 0 అండి. చక్కగా చాలా మంచిది దీన్ని కనుక ఆ వంటల్లో వాడుకున్నారంటే. దీంతో ముందు ఇంకా కొన్ని వంటలు చేసి చూపిస్తానండి. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. బూడిద గుమ్మడికాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, ఉప్పు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, పెరుగు, ఇంకా ఆయిల్. ఇప్పుడు పచ్చెనపప్పుని కొంచెం నీళ్లు పోసుకొని 1 గంట ముందుగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మిరపకాయలు చూడండి, పచ్చిమిరపకాయల్ని కొంచెం వేయించుకుంటున్నాను. నేను కొంచెం కారం ఎక్కువ తింటాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటానండి. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు దీనిలో ధనియాలు, జీలకర్ర కూడా వేసుకొని కొంచెం వేయించుకుంటున్నాను అనమాట. ఇవి వేయించుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత చూడండి, మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి ఈ వేయించుకున్న మన మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఉంది కదా, అవి వేసుకొని దాంతోపాటు కొంచెం కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అలాగే ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదా శనగపప్పు, అవి కూడా వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిక్సీ పట్టుకుంటే ఒక పేస్ట్ లాగా తయారైంది చూసారా. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీనిలో కొంచెం ఆయిల్ వేసుకొని మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం దోరగా వేయించుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత దీనిలో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని అవి కూడా కొంచెం వేయించుకోవాలి. కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడ్డాయి చూసారా. ఇప్పుడు సన్నగా తరిగిన గుమ్మడికాయ ముక్కలు చూడండి, ఇవి కూడా అన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలో మనకు రుచికి తగినట్లుగా ఉప్పు, అలాగే పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలబెట్టుకుంటూ ముక్క మెత్తబడినివ్వాలి. కొంచెం మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. నీళ్ళేం అవసరం లేదండి. కాస్త మూత పెడితే అందులోనే నీరు వచ్చేస్తుంది కదా, మగ్గిపోతుంది అనమాట. ముక్క కొంచెం మెత్తబడేది కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ముక్క మెత్తబట్టడానికి కొంచెం టైం పడుతుంది. అలా మధ్యలో కలుపుకుంటూ ముక్క కొంచెం బాగా ఉడికే వరకు ఇలా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి కాసేపు మళ్ళీ మగ్గించుకోవాలి. తర్వాత ముక్క కొంచెం మెత్తబడిన తర్వాత చూడండి, ఇప్పుడు పెరుగుని ఇలా చిలికి, అంటే తొలకలు లేకుండా ఇలా కొంచెం చిలికి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి. మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని దీన్ని ఇలాగే కూరలాగా కూడా తినొచ్చండి. చపాతీలకి వాటికి ఇలా కూరలాగా కూడా తినొచ్చు. మనం ఇప్పుడు మజ్జిగ పులుసు చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని పెరుగు వేసుకొని మజ్జిగ పులుసులాగా చేసుకుంటున్నాం. దీన్ని ఇలాగే కావాలన్నా చపాతీలతో తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మనం చిలికి పెట్టుకున్నాం కదా మజ్జిగ, దాన్ని ఇందులో పోసుకుంటున్నాం. అలాగే ఇంకొంచెం వాటర్ కూడా అదే గిన్నెలో పోసుకుంటున్నాను. అంటే కొంచెం మజ్జిగ పులుసు కాబట్టి కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది కదా. చూడండి, ఇలా వీటిని బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇంత బాగా ఇంకొంచెం ఉడికిస్తే మనకి రెడీ అయిపోతుంది అన్నమాట. చూడండి, బాగా కలుపుకొని చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. చూడండి, అయిపోయింది, రెడీ అయిపోయింది. బూడిద గుమ్మడితో మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది చూసారా. ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. అందరూ తిని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి.
చూడండి ఎంత బాగా తయారైపోయిందో, ముక్క కూడా బాగా ఉడికిపోయింది. ఎలా ఉందండి? మీకు అందరికీ నచ్చింది కదా? నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి బంధువులకి కూడా షేర్ చేయటం మర్చిపోవద్దు. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హెల్దీ టేస్టీ ఐటమ్స్ ఇంకా చూడగలుగుతారు. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. టేక్ కేర్. బాయ్ బాయ్.